Hello everyone. మనం ఈ వీడియోలో యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్, సిస్టమ్ కాల్స్, కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రిటర్, JVM ఈ 4 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. సో ఆపరేటింగ్ సిస్టంలో 2 డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. అదే యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. సో యూజర్ మోడ్ అంటే ఏంటి, కెర్నల్ మోడ్ అంటే ఏంటి, ఈ రెండు 2 డిఫరెంట్ లెవెల్స్ ఆర్ 2 డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్గా ఎందుకు వర్క్ అవుతున్నాయని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూజర్ మోడ్, దీన్ని రిస్ట్రిక్టెడ్ మోడ్ అని అంటారు. సో ఎప్పుడైతే యూజర్ ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాడో, లైక్ వర్డ్, పవర్ పాయింట్, PDF, టెక్స్ట్ ఎడిటర్స్, వెబ్ బ్రౌజర్స్, ఈ అన్నిటిని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటాం. సో ఎప్పుడైతే యూజర్ ఈ అప్లికేషన్స్ని ఓపెన్ చేస్తారో అవి డిఫాల్ట్గా యూజర్ మోడ్లో రన్ అవుతూ ఉంటాయి. సో యూజర్ మోడ్లో రన్ అయ్యే ప్రాసెసెస్ డైరెక్ట్గా సిస్టమ్ యొక్క రీసోర్సెస్ కానీ హార్డ్వేర్ని కానీ డైరెక్ట్గా యాక్సెస్ చేయలేవు. ఎందుకంటే ఒకవేళ అప్లికేషన్స్ డైరెక్ట్గా హార్డ్వేర్ కాంపోనెంట్స్ని యాక్సెస్ చేసుకోగలిగితే ఆ అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా క్రాష్ జరిగితే అది ఎంటైర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ అనేవి 2 డిఫరెంట్ మోడ్స్గా ఆపరేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, యూజర్ మోడ్లో రన్ అయ్యే అప్లికేషన్స్ ఒకవేళ క్రాష్ అయినప్పటికీ అది రిమైనింగ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక కంప్యూటర్లో వీడియో గేమ్ ఆడుతున్నాం అనుకుందాం, అండ్ అట్ ద సేమ్ టైం స్పాటిఫైలో సాంగ్స్ కూడా వింటున్నాం. ఒకవేళ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఏదైనా బగ్ ఆర్ గ్రాఫిక్ ఇష్యూ వల్ల అప్లికేషన్ క్రాష్ అయినా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా క్లోజ్ అయిపోవచ్చు, ఫ్రీజ్ అయిపోవచ్చు. కానీ అవి రిమైనింగ్ అప్లికేషన్ని ఎఫెక్ట్ చేయవు. అంటే స్పాటిఫైలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూనే ఉంటాయి, ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ఏం ఎఫెక్ట్ చేయవు. నెక్స్ట్ కెర్నల్ మోడ్. సో ఫస్ట్ కెర్నల్ అంటే ఏంటో చూద్దాం. కెర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కోర్ కాంపోనెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ ద బ్రెయిన్ ఆఫ్ OS దట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. కెర్నల్ అనేది సిస్టమ్ యొక్క రీసోర్సెస్ని మేనేజ్ చేస్తాయి, లైక్ CPU, మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. అండ్ కమింగ్ టు కెర్నల్ మోడ్, కెర్నల్ మోడ్ని ప్రివిలేజ్ మోడ్ ఆర్ సిస్టమ్ మోడ్ అని కూడా అంటారు. సో కెర్నల్లో అన్ని కైండ్ ఆఫ్ ప్రాసెసెస్ని రన్ చేయడం అవ్వదు. కెర్నల్లో ఏదైనా ప్రాసెస్ ఫెయిల్ అయితే అది ఎంటైర్ సిస్టమ్ని డౌన్ చేస్తుంది అండ్ ఎంటైర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. యూజర్ మోడ్లో ఉన్న అప్లికేషన్స్ డైరెక్ట్గా హార్డ్వేర్ని యాక్సెస్ చేయలేవు కాబట్టి కెర్నల్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్ని మనం సిస్టమ్ కాల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఫైల్ని సేవ్ చేయాలి అనుకుంటున్నాం. సో యూజర్ మోడ్లో ఉన్న అప్లికేషన్ ప్రాసెస్ డైరెక్ట్గా హార్డ్ డిస్క్లోకి రైట్ చేయలేకపోవచ్చు. సో అప్లికేషన్ అనేది సిస్టమ్ కాల్ చేస్తుంది, అప్పుడు OS ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది. ఈ ఫోటో చూసినప్పుడు యూజర్ మోడ్లో బిట్ అనేది 1 ఉంటుంది అండ్ కెర్నల్ మోడ్లో బిట్ అనేది 0 ఉంటుంది. ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ ఒక సిస్టమ్ కాల్ చేస్తుందో అప్పుడు CPU అనేది యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్కి స్విచ్ అవుతుంది. దాన్నే ట్రాప్ ఆర్ ఇంటరప్ట్ అని కూడా అంటారు. సో కెర్నల్ మోడ్లో అప్పుడు OS అనేది ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి అగైన్ అప్పుడు CPU మళ్ళీ కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ సిస్టమ్ కాల్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫైల్ మేనేజ్మెంట్లో. సో ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి అన్నా, రీడ్ చేయాలి అన్నా, రైట్ చేయాలి అన్నా, డిలీట్ చేయాలి అన్నా సిస్టమ్ కాల్ చేస్తాం. ఇంకా డివైస్ మేనేజ్మెంట్, ఎప్పుడైతే హార్డ్వేర్ డివైజెస్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుందో అప్పుడు సిస్టమ్ కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, C ప్రోగ్రామ్లో స్కాన్ఫ్ రాస్తుంటాం. సో యూజర్ నుంచి ఇన్పుట్ ఇవ్వాలి అంటే కీబోర్డ్ ఉండాలి, విచ్ ఈజ్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్. సో అప్పుడు ఒక సిస్టమ్ కాల్ చేస్తాం. ఇంకా ప్రింట్ స్టేట్మెంట్, సో ఏదైనా మెసేజ్ ప్రింట్ చేయాలంటే మానిటర్ కావాలి, విచ్ ఈజ్ ఆల్సో ఏ హార్డ్వేర్ కాంపోనెంట్. సో అప్పుడు కూడా ఒక సిస్టమ్ కాల్ చేస్తాం. ఇంకా మెమరీ మేనేజ్మెంట్ ఆర్ ప్రాసెసెస్ కంట్రోల్ ఆర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెసెస్ చేస్తున్నప్పుడు సిస్టమ్ కాల్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో యాజ్ వి నో, కంప్యూటర్స్ అనేవి హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేవు. దట్ ఈస్ మనం మాట్లాడే ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్ అవేవి కంప్యూటర్కి అర్థం కావు. కంప్యూటర్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది, దట్ ఈస్ లాంగ్వేజ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. కానీ మనం మెషిన్ లాంగ్వేజ్లో డైరెక్ట్గా కోడ్ రాయలేము, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. సో అందుకే హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ఇన్వెంట్ చేశారు, లైక్ C++, జావా. సో ఈ లాంగ్వేజెస్ని మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజెస్గా కన్వర్ట్ చేయడానికి మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేవి యూజ్ చేస్తాం.
సో బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేవి హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. కానీ కీ డిఫరెన్స్ ఏంటి అంటే కంపైలర్ అనేది ఎంటైర్ కోడ్ని ఎట్ ఏ టైం కంపైల్ చేస్తుంది, వేరేస్ ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇంటర్ప్రిటర్ అనేది ఏదైనా ఒక లైన్లో ఎర్రర్ వస్తే ఆ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేసేస్తుంటుంది, నెక్స్ట్ లైన్కి ప్రొసీడ్ అవ్వలేదు. ఆ ఎర్రర్ రెక్టిఫై అయిన తర్వాతే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. వేరేస్ కంపైలర్ అనేది ఎంటైర్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అన్ని ఎర్రర్స్ ఒకేసారి డిస్ప్లే చేస్తుంది. అండ్ థర్డ్ పాయింట్, ఇంటర్ప్రిటర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే డీబగ్గింగ్ ఈజీగా అవుతుంటుంది, ఎందుకంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటుంది కాబట్టి. వేరేస్ కంపైలర్లో డీబగ్గింగ్ అనేది డిఫికల్ట్గా అవ్వచ్చు. సో నెక్స్ట్ జావా వర్చువల్ మెషిన్. ముందుగా జావా వర్చువల్ మెషిన్ గురించి తెలుసుకునే ముందు జేడీకే అంటే ఏంటో తెలుసుకుందాం. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇట్ ప్రొవైడ్స్ ద టూల్స్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్స్ అండ్ ప్రొవైడ్ జేఆర్ఈ. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో జేవీఎం అండ్ సమ్ అదర్ లైబ్రరీస్ కూడా ఉంటాయి. సో జేవీఎం అంటే జావా వర్చువల్ మెషిన్. సో సింపుల్గా చెప్పాలంటే జేవీఎం అంటే ఒక ట్రాన్స్లేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జావా కోడ్ రాసాం, దాన్ని hello.java అని సేవ్ చేసాం. దాన్ని జావా సి అనే కంపైలర్తో కంపైల్ చేసినప్పుడు అది బైట్ కోడ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఈ బైట్ కోడ్ అనేది డాట్ క్లాస్ అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అయి ఉంటుంది. సో జేవీఎం అనేది ఈ బైట్ కోడ్ని మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది యూజింగ్ ఇంటర్ప్రిటర్ అండ్ జస్ట్ ఇన్ టైమ్ జిట్. సో మనం వింటూ ఉంటాం జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. దీని మెయిన్ రీజన్ ఏంటి అంటే జేవీఎం వల్ల. కానీ జేవీఎం అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే లైక్ ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్, మ్యాక్, లైనక్స్ అన్నిటికీ వాటి ఓన్ జావా వర్చువల్ మెషిన్ అనేది ఉంటుంది.